అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలిస్తే పొగిడేటి పత్రికలు లేరా? మన కులపోడే కదా అని చేసే ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్ని లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనర్లు లేరా? అడిగితే గిది పత్రికా ధర్మం అంటారు. అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలిస్తే పొగిడేటి పత్రికలు లేరా? మన కులపోడే కదా అని చేసే ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్ని లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనర్లు లేరా? అడిగితే గిది పత్రికా ధర్మం అంటారు. అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలిస్తే పొగిడేటి పత్రికలు లేరా? మన కులపోడే కదా అని చేసే ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్ని లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనర్లు లేరా? అడిగితే గిది పత్రికా ధర్మం అంటారు. గిదైతే రాజకీయ ధర్మం అన్నట్టు. అరే చల్, ఇవన్నీ మంత అన్నాడు. నేనైతే సిన్సియర్, మెడలో మెడలు కట్టుకుంటానంటావు. చెప్తాను. గా రెవెన్యూ గాడు 100 కోట్లు తిన్నాడు. రహదారులు మరియు భవనములు గాడు 200 కోట్లు తిన్నాడు. ఇట్లా మస్తు లీడర్ల హిస్టరీ టీవీ సీరియల్ చూపించినట్టు చూపిస్తా. నువ్వైతే రాసుకో. నన్నైతే ఇడ్చేయరాదే.